రాము పెద్దగా అరిచాడు, పింకీ! స్నానం టైం అయింది. కాని అప్పటికే పింకీ మంచం కిందకు దూకింది. పెద్ద పెద్ద కళ్లతో రాముని వైపు చూసింది. తోక ఊపుతూ భయంతో కూచుంది. రాము ముఖం తిప్పగానే పింకీ మెరుపులా పరిగెత్తింది. బకెట్ను తట్టిపడేసి పారిపోయింది. రాము ఆశ్చర్యంతో చూశాడు. పింకీ మిస్సింగ్. బాత్టబ్లో డక్కీ. టాయ్ చిలిపిగా చెప్పింది. అబ్బో, మా కథానాయకురాలు ఎక్కడో కనిపించడం లేదే. పక్కనే ఉన్న సోపీ సబుబంతి నవ్వుతూ చెప్పింది. ఇంకేం, పింకీ మళ్లీ పరార్ అయిందేమో. పింకీ ఇల్లు అంతా పరిగెత్తింది. టేబుళ్ల కిందగా, దిండు మీదుగా, కట్టిన బట్టల బాస్కెట్లోంచి కూడా జారింది. రాము వెనుక వెనుక పడుతూ, జారుతూ పింకీని పట్టుకోవాలని పరితపించాడు. డక్కీకి ఓ ప్లాన్ వచ్చేసింది. ఓహో, బబుల్ ట్రాప్ పెడదాం. సోపీ నేలపైంచి ఎగిరిపడింది. ఇంతలోనే బాత్రూం అంతా తేలుతూ తేలుతూ సబ్బు బబుల్స్తో నిండిపోయింది. పింకీ జంప్ చేసింది. కాని నేరుగా టబ్లో దూకింది. డబ్! రాము హాస్యం ఆపుకోలేక, పట్టేశా అన్నాడు. ఇలా చివరికి పింకీ కూడా స్నానం మీద అభిప్రాయం మార్చుకుంది. వెచ్చటి టవల్, ఇష్టమైన ఫిష్ ట్రీట్, రాముతో ఆడుకున్న సరదా. ఇకపై బాత్ టైం అంటే ఎంజాయ్ టైం.